రైతు బిడ్డలందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్ కు? మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా వద్దా? మీకు ఒక్క ముచ్చట చెప్పాలి. ఈ ఉప ఎన్నికతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూలిపోదు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోదు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే, రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ, ఏమైంది మీరు చెప్పిన బోనస్, ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా అని మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్కి ఏం ఫరక్ పడదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే, ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే, ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే మోసగాళ్ళు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేయరు. పెద్దలు చెప్తారు, ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే అది మోసం చేసిన వాడు తప్పైతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మనం మోసపోతే, మళ్ళీ నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం జరిగింది మీకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే భువనగిరి పార్లమెంట్ లో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను మళ్ళా రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగులు కొట్టిండు, అవతల పడ్డాడు. సరే జరుగుతుందా జరగదా మీరే చూస్తారు, మీకే అర్థమవుతుంది, నేను దాని గురించి చెప్పను. కానీ మోసం జరిగింది అని అర్థమైంది. వాళ్ళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా, నిజంగా కరెంటు పరిస్థితి, కరెంటు విషయం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇవాళ లేనప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయలేవండి, ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు. ఇలా మోహమాటం వద్దు, నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుంది, మీకు ఇష్టం ఉంటే నేను లేవట్టుంది, లేకపోతే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇవి దాదాపు 90% మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు. నేను అందుకే అడిగేది మిమ్మల్ని, మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే. కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు తెలుసు రైతు బంధు ఎప్పుడు వేయాలి, నాట్లు వేసేటప్పుడు వేయాలి, నాట్లు వేసుకునేటప్పుడు రైతు బంధు ఖాతాలో ఉండాలి. రేవంత్ రెడ్డి రైతు కాదు, ఆయన రియల్ ఎస్టేట్ మనిషి. అందుకే ఆయన ఏమనుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు వేయద్దు రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు వేయాలని చెప్పి మొన్న మీరు పార్లమెంట్ లో ఓట్లు వేసేటప్పుడు ఒకప్పుడు వేసిండు. అందుకే నేను అనేది, ఎవరు ఇక మళ్ళీ ఓట్లు వచ్చిందాకా రాదని చెప్తున్నాడు జయశంకర్, మళ్ళీ 5 ఏళ్ల దాకా పత్తా కూడా ఉండదు, మళ్ళీ రైతు బంధు రాదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఏమన్నా అన్నాం అనుకో గట్టిగా, ఎందుకే కేసీఆర్ మొత్తం తీసుకుపోయిండు, కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టిండు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళు ఉన్నారా? అసలు చూస్తుంటే అప్పుడప్పుడు అసెంబ్లీలో కూడా గమ్మత్తు నడుస్తున్నది. వాళ్ళు లేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు లేచి మీ మంత్రి గారు ఇట్లా అంటున్నాడు. అరే మేము మంత్రి కాదురా భయ్, మేము మాజీ మంత్రి, ఇప్పుడు మా ప్రభుత్వం లేదురా అయ్యా, మీరే ఉన్నారని మేము యాడ్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళకి అట్లా తయారైంది ఇలా పరిస్థితి. చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో, మీరు చదువుకున్న వాళ్ళు. ఏమంటాడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? నేను అంటలేను, కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం. అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా లంకె బిందెల కోసం తిరుగుతున్నా అని? ఇంకొక మాట అంటాడు, ఆయన విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎవడన్నా ముఖ్యమంత్రి నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడా పోయి? నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది. అరే కోపం ఉంటే కేసీఆర్ని తిట్టు, జగదీష్ రెడ్డిని తిట్టు, నన్ను తిట్టు, ఇంకా ఎక్కువ కోపం ఉంటే మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వరుసగా పెట్టి తిట్టు, ఇబ్బంది లేదు. కానీ ఎవడన్నా రాష్ట్రాన్ని తిట్టుకుంటాడా ముఖ్యమంత్రి? తిట్టుకుంటే ఎవడన్నా కొత్తగా పెట్టుబడి పెట్టుబడి వస్తాడా? నేను అడుగుతున్న, చౌటుప్పల్లో కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందే? బాగుందా రియల్ ఎస్టేట్? ఇప్పుడు బాగుందా బాగాలేదా? మరి ఏరికోరి తెచ్చుకున్నారు కదా, ఏరికోరి తెచ్చుకున్నారు, ఇప్పుడు వాడు ఎగిరెగిరి అంటున్నాడు. మేమేం చేయాలి? ఇప్పుడు ఎట్లున్నది అడిగి మా తమ్ముళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు అక్కడిక్కడ ఓంగని కొడుతుంటారు, సీఎం సీఎం. ఏం సీఎం రా నాయన, ఓడగొట్టింది మీరే, మళ్ళీ మీదికి వెళ్ళి మళ్ళీ ఇవ్వాలనో పని చేయాలని తిట్టేది మీరే. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు. ఇక్కడున్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎట్లా తిట్టుకున్నారు, ఎన్ని బూతు పురాణాలు విన్నాం మన చెవుతోనే, మర్చిపోదాం. అప్పుడే ఇక్కడ స్థిరంగా మీకు చెప్పినాం, వచ్చి ఏం చెప్పినాం అన్నా, ఫ్లోరోసిస్ సమస్యతోని
బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే, దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే మీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ. ఇంటింటికి నల్లాబెట్టి కృష్ణా నీళ్ళు ఇయ్యాలని ఆలోచన చేసి దానికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నది, ఫ్లోరోసిస్ ఉన్నదని పార్లమెంట్లో చెప్పింది. ఆనాడు అంశాల స్వామిని తీసుకుపోయి బ్రహ్మాండంగా ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి, పుట్టే పిల్లలకు కూడా విషం తాగిపించే పరిస్థితి ఉన్నది, పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవమా కాదా? మునుగోడులో మీ అందరికీ తెలుసు, చౌటుప్పల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు మీద కట్టిన ఆ పైలాన్ని చూస్తే ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. అట్లా ఎన్నో పనులు, ఒకటి కాదు, ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు, అద్భుతమైన పనులు చేసినాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే, తెలంగాణ వచ్చేంత వరకు ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. ఇవాళ కేసీఆర్ వచ్చినాక 65 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 9.5 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు, నల్లగొండలో, భువనగిరిలో, సూర్యాపేటలో 3 మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ దేవాలయం మీ అందరు కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం. నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు. అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంత వరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి 1000 ఏళ్ల పాటు నిలబడే విధంగా, 1000 ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా? మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా, మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న మాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా? రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ మిర్యాలగూడలో, దామెర చెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, యాదాద్రిలో మొదటి 2 దశలు 800 మెగావాట్ల కెపాసిటీతో 2 ప్లాంట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1600 మెగావాట్, 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. 65 ఏళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన మునుగోడు, దేవరకొండ, మంచినీళ్ళ కోసం అవస్థ పడ్డ మునుగోడులో మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవన్నీ చేసింది కేసీఆర్ కాదా? ఆలోచించండి. ఇవాళ నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. ఒకవైపేమో 10 ఏళ్ల నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపేమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టున్నది. పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి. ఇగో మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు? 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వేస్తా అన్నాడు. పడుతున్నాయి అకౌంట్లలో? పడతలేవా? పక్కానా? మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని? తెలంగాణలో చాలు అయిపోయింది పథకం, 2500 పడుతూనే ఉన్నాయి, మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది. ఆదిలాబాద్కు వచ్చిండు రాహుల్ గాంధీ, ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు? 2500 ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి. 6 గ్యారెంటీలలో రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు. అయినాయా నిజంగా? అయినాయా కాలేదా? ఒకటే ఒక్కటి 6 గ్యారెంటీలు, అది కూడా ఒక గ్యారెంటీలో ఒక ముక్క. 6 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి, ఆ 13లో ఒక్క ముక్క. ఏది అమలు చేసేటో అది ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు, ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకున్నాడు. లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం. చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకే ఎక్కుతున్నారు, అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు. మగవాళ్ళేమో
టికెట్ కొనుక్కుంటున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరకకపోయా. అంత అందంగా ఉందా ఫ్రీ బస్సు? ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా? మా ఆడబిడ్డలను అడుగుతున్నారు, 2500 రాలే, ఫ్రీ స్కూటీలు అన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వాడు తులం ఇనుము కూడా ఇయ్యడు తల్లి. మేము మీకు ఇదే చెప్పిన ముందే, మీకు వాడు లంగవాడు మోసగాడు. నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయినరు, గుద్దినరు. ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తూ ఉన్నాడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా రాదు. 1,50,000 పెళ్లిలైనాయి ఈ 5 నెలల్లో. మన ఏప్రిల్లో మార్చిలో ముహూర్తాలు బాగుండే, మీ చుట్టాలు మీ ఇళ్లలో కూడా పెళ్లిళ్ళు అయ్యింటాయి. నేను అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఇలా 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. 1 కాదు 2 కాదు, 1,50,000 తులాలు. ఆ ఆడబిడ్డలు ఇచ్చి పెట్టరు, ఎవరో కాదు. నిరుద్యోగులు మీరందరూ గ్రాడ్యుయేట్లు, ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. కేసీఆర్ కేవలం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు, నేను 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు కాగితాలు ఇవ్వాలి, నువ్వు సెలెక్ట్ అయినావు ఉద్యోగం చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చేసిన ఉద్యోగాలని. రేవంత్ రెడ్డి వచ్చినాక నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండు? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? మీరు నిజంగా గ్రాడ్యుయేట్స్ ఏనా? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక? గాడిద గుడ్డు వచ్చింది, ఇప్పటికి ఇంకేం రాలే. మొన్నటిదాకా నెత్తి మీద పెట్టుకొని తిరిగి చూడు, గాడిద గుడ్డు అని. ఒక గాడిద గుడ్డే ఇచ్చిండు, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఇట్లాంటి చమత్కారం నేనెక్కడ చూడలే. రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికుని నేనెక్కడ చూడలే. ఆయన కొత్త విధానం కనిపెట్టిండు. నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన ప్రభుత్వం కొత్తగా వచ్చింది. నేనైతే ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలే. ఆయన చెప్పేది ఎట్లుందంటే, పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, సంసారం చేయాల్సిన అవసరం లేదు, పిల్లలు మాత్రం పుడతారు. నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, రాత పరీక్ష పెట్టింది లేదు, ఉద్యోగాలు మాత్రం ఇచ్చిన. అందుకే నేను అడుగుతున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పితే మీ తరపున ఎవరు మాట్లాడాలా? మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేపు అక్కడ అడుగుతాడా? అయినా ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి? ఎవరు? ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి. మా అభ్యర్థి గురించి చెప్పాలి, కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా చెప్పాలి. మన అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మీలాగనే ఒక సామాన్య రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టిండు. వరంగల్ జిల్లాలో వంగాపహాడ్ అనే ఊరుంటది. వాళ్ళ నాయన ఒక రైతు కుటుంబంలో జనరల్గా రైతులు ఏమంటారు? బిడ్డ నీకెందుకు వ్యవసాయం, ఈ గోస నీకెందుకు, నువ్వు సపరేట్గా చదువుకో బిడ్డ, ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, నీకు వ్యవసాయం నీకు కష్టం బిడ్డ అని చెప్పి చదివిపిస్తారు బాగా. అట్లనే రాకేష్ని వాళ్ళ నాయన కూడా బాగా చదివిపించిండు. చదివిపిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు. 10th క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయిండు. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు, స్టేట్ 9వ ర్యాంక్ సంపాదించిండు. సంపాదించిన తర్వాత మంచి మార్కులు వస్తే బిట్స్ పిలానీ అనే ఒక మంచి సంస్థ, మొత్తం భారతదేశంలోనే ఐఐటీల తర్వాత అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలానీ. అట్లాంటి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పోయి అక్కడ బ్రహ్మాండంగా చదువుకున్నాడు. గోల్డ్ మెడల్ సంపాదించిండు, అద్భుతంగా చదువుకున్నాడు. గోల్డ్ మెడల్ వచ్చింది, మంచి స్టూడెంట్ కాబట్టి అమెరికాలోని ఫేస్బుక్ అనే కంపెనీ, ఫేస్బుక్ తెలుసు కదా, ఒక ఫేస్బుక్ అనే కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం ఇవ్వడమే కాదు, అక్కడ 7 ఏళ్ళు ఫేస్బుక్ లో, ఆ తర్వాత సిటీ బ్యాంక్ లో 7 ఏళ్ళు పనిచేసిండు. 2011-12 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే నేను నా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి ఆ ఉద్యోగాన్ని, లక్షల రూపాయల ఆదాయాన్ని, జీతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. ఉద్యమంలో పనిచేసిండు. 10-12 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు. గా రైతు బిడ్డ, గా గోల్డ్ మెడలిస్టు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇలా వచ్చేదే ఉంటే, కానీ ఖమ్మం జిల్లాలో ఆయన ఇరుక్కొని పోయిండు, అక్కడ తిరుగుతూ ఉన్నాడు. 34 నియోజకవర్గాలు తిరగాలంటే అభ్యర్థి కుదరదు కాబట్టి ఆయన తరఫున నేను, మన జగదీష్ అన్న, కర్నె ప్రభాకర్ అన్న, మిగతా నాయకులందరం ఆయన తరఫున మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చినాం.